నమస్తే సార్. నమస్తే. సార్ కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఏ ఫుడ్ తీసుకున్నా ఇంకా వాళ్ళకి ఇబ్బందికరంగానే అవును. ఉంటుందంటారు. సో, ఇలాంటి వాళ్ళకి జ్యూసెస్ ద్వారా ఏమైనా ఉపశమనం ఉంటదా? ఒకవేళ హన్ ఉంటే ఏ జ్యూసెస్ తీసుకోవాలి? 100% ఉంది. అంటే బేసిక్‌గా అసలు కాన్‌స్టిపేషన్ రావడానికి రీజన్ ఏంటి హ్మ్. అనే దానికెళ్తే 3 రీజన్స్ చెప్పుకుంటాం. ఫస్ట్ తిండి తినేటప్పుడు ప్రాపర్‌గా తినకపోవడం. ఓకే. ప్రాపర్‌గా తినకపోవడం అంటే హ్మ్. మీరు ఫోకస్ లేకుండా తింటుంటారు. అంటే ఏదో తిన్నాంలే ఆ! అన్నట్టు. ఏదో పెట్టారా తిన్నారా. రైట్. అందుకే అదేదో సినిమాలో అంటాడు కదా! నిన్న మధ్యాహ్నం తిన్న కర్రీ ఏంటో మర్చిపోతారంటాడు. నిన్న మధ్యాహ్నం కాదు, ఈరోజు మధ్యాహ్నం తిన్న కర్రీ కూడా మర్చిపోతారు. అంటే మీ మైండ్ అక్కడ లేదనమాట. ఏదో మీరన్నట్టుగా మెకానికల్‌గా తింటుంటారు. అలా కాకుండా మీరు ఏంటి తింటున్నారో మీకు తెలియాలి. మీ మైండ్‌కి తెలియాలి. ప్లస్ తింటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లయితే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఫోకస్‌గా ఉంటామో, అలా ఫోకస్డ్‌గా ఉంటూ వేరే వాళ్ళతో మాట్లాడకుండా, ఫోన్ మాట్లాడకుండా, టీవీ చూడకుండా, న్యూస్ పేపర్ చదవకుండా, ఏదో ఆలోచనలు లేకుండా మీరు తినే ఫుడ్ మీద మీకు మొత్తం ఫోకస్ ఉండాలి. అంటే మీరు దాన్ని ప్రాపర్‌గా చూస్తే, మీరు చూడడం వల్ల మీ కళ్ళ నుంచి మెసేజ్ మైండ్‌కెళ్తుంది. ప్లస్ మీరు ప్రాపర్‌గా తినడం వల్ల మీ మైండ్‌కి మెసేజ్ ఎళ్తుంది. వెళ్ళడం వల్ల మీ చూయింగ్ ప్రాపర్‌గా ఉండాలి. అంటే అట్‌లీస్ట్ ఒక 30-40 మినిట్స్ మీరు తిండికి అలొకేట్ చేయాలి. హ్మ్. ఖచ్చితంగా అలొకేట్ చేయాలి. ఓకే. రైట్. నెక్స్ట్ ఆ ప్రాపర్‌గా నమలడం వల్ల ఓకే. మనకు ఫుడ్ డైజెషన్ ప్రాపర్ అవుతుంది. ఫుడ్ డైజెషన్ ప్రాపర్ అవుతే గనుక కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాదు. ఓకే. ఓకే. ఫస్ట్. సెకండ్, మనం తినే ఫుడ్‌లో కార్బ్స్ తక్కువుండి, ఫైబర్ ఎక్కువుండాలి. హ్మ్. ఓకే. ఇప్పుడు మనకు కొన్ని ఫ్యామిలీ‌లోని వెజిటబుల్స్ ఉంటాయన్నమాట. దాంట్లో వాటర్ రిచ్‌గా ఉంటుంది. ఫైబర్ రిచ్‌గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు కేరళ సైడ్ ఎళ్లారనుకోండి, వాళ్ళు ప్రతిరోజు ఖచ్చితంగా డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా కొబ్బరి తింటారు. హ్మ్. కొబ్బరి తింటారు వాళ్ళు డైరెక్ట్‌గా. అయితే కర్రీలో వేయడం గాని, రైట్? లేదా దాన్ని పచ్చడి చేసుకోవడం గాని చేస్తారు. ఈవెన్ మీరు కర్ణాటక స్టైల్ ఆ ఉడిపి హోటల్స్ ఏవున్నా గూడా దాంట్లో ఖచ్చితంగా ఒక వెజిటబుల్ ఉంటుంది కొబ్బరితో. హ్మ్. ఆ కొబ్బరి ద్వారా ఏమవుతుంది? మీకు ఫైబర్ పొట్టలోకెళ్తుంది. కార్బ్స్ తగ్గించుకోవాలి. ఫైబర్ ఎక్కువుండాలి. ఓకే. ప్రాపర్‌గా డైజెస్ట్ అవుతూ గనక తిన్నట్లయితే అసలు కాన్‌స్టిపేషన్ సమస్య రాదు. అండ్ మన బాడీలో ఎన్నైతే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో అవన్నిటికి బేస్ రీజన్ ఇస్ కాన్‌స్టిపేషన్. ఓకే. మీరు ఒక్కసారిగా కాన్‌స్టిపేషన్‌ని అడ్రెస్ చేశారనుకోండి, మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అంటే హ్మ్. యోగాలో మనకు క్రియాస్ ఉంటాయి. ఆ క్రియాస్ ద్వారా మనం వాళ్ళ కాన్‌స్టిపేషన్ సమస్యని దూరం చేయొచ్చు. తగ్గించుకోవచ్చు. చాలామంది మన దగ్గర క్లయింట్స్ వచ్చారు. వాళ్ళకి మనం క్లియర్ చేశామనమాట. సో, ఇక్కడ మీరు అడిగారు జ్యూస్ అడిగారు కాబట్టి 2 బెస్ట్ జ్యూస్ చెప్తాను. కాపోతే దీనికి కండిషన్స్ ఉన్నాయి. ఏంటి సార్? ఏంటి? మీరు వర్కింగ్ డే రోజు తీసుకోకూడదు. హ్మ్. వర్కింగ్ డే రోజు తీసుకుంటే నన్ను తిట్టుకుంటారు. ఖచ్చితంగా హాలిడే ఉన్న రోజే తీసుకోవాలి. ఓకే. ఫస్ట్ మీరు చెక్ చేయండి హాలిడే రోజు. మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో చెక్ చేయండి. ఎందుకంటే మన కమోడ్‌లో ఫ్లష్ కొట్టినట్టుగా ఫ్లష్ ఔట్ అయిపోతుందనమాట. హ్మ్. అంత ఫాస్ట్‌గా ఒక 4, 5 టైమ్స్ అట్లా మోషన్ వస్తుందనమాట. అందుకే నేను స్ట్రిక్ట్‌గా చెప్తున్నాను వర్కింగ్ డే రోజు తీసుకోకూడదని. ఓకే. మీరు పొద్దున్నే జ్యూస్ తీసుకొని కంటిన్యూ అదే ప్రోగ్రామ్ విన్నారనుకోండి, మీ డే అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. సో, అందుకే ఖచ్చితంగా మీరు హాలిడే రోజే తీసుకోండి. సో, దీంట్లో 2 వచ్చేసి 2 కూడా దాంట్లో ఏం వాటర్ తప్ప ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటొచ్చేసి బెటర్ జ్యూస్. రైట్. రెండోదొచ్చేసి ఉసిరికాయ జ్యూస్. హ్మ్. ఈ ఉసిరికాయలు కూడా మళ్ళీ ఇంత ఇంత పెద్ద లావుగా ఉండేవి కాకుండా చిన్నవి. రైట్. కంట్రీ ఉసిరికాయలంటారు. హైబ్రిడ్ కాకుండా. రైట్. ఒక వాట్ యూ కెన్ సే 2-3 తీసేసుకున్నారనుకోండి. ఒక 100 ఎంఎల్ జ్యూస్ అవుతుంది. కొన్ని వాటర్ ఏసేసుకొని మీరు డైరెక్ట్ అలాగే తాగేయచ్చు. లేదా స్ట్రెయిన్ చేసి తాగేసుకోవచ్చు. మీకు ఆ రోజు ఇంకా ఫ్రీ అవుతుంది అంటే మొత్తం ఫ్లష్ కొట్టినట్టుగా లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అంతా వాష్ ఔట్ అయిపోద్దనమాట. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ బెటర్ గార్డ్ కూడా ఒక 1 చిన్న బెటర్ గార్డ్ తీసేసి, లోపల సీడ్స్ తీసేసి, వేసేసి జ్యూస్ చేసుకోవచ్చు. బెటర్ గార్డ్‌లో అయినా ఈ ఉసిరికాయలైనా కూడా లైట్‌గా కొంచెం బ్లాక్ సాల్ట్ చాలా తక్కువ. హ్మ్. బ్లాక్ సాల్ట్ ఏసి, కొంచెం రాక్ సాల్ట్ ఏసేసుకొని కలిపేసి తాగేసుకోవచ్చనమాట. ఓకే. సో, పొద్దున్న లేవగానే బ్రష్ చేయగానే స్టార్ట్ చేసేసేయండి. స్టార్ట్ చేసేసి ఇంక అలాగే కూర్చోండి. ఇంక వేరే బయటికెళ్ళే పనులు ఏం పెట్టుకోకూడదనమాట. సో, కంటిన్యూ‌గా మొత్తం ఫ్లష్ ఔట్ అయిపోతుందనమాట. సో, హ్మ్. అది ఎంత రెస్పాన్స్ ఒస్తుంది అనేది మీకు ఆ రోజు అవగాహనొస్తుంది. ఒక ఓకే. సండే తీసుకోండి. హ్మ్. లేదా మీ వీక్ ఆఫ్ రోజు తీసుకోండి. అలాగే నెక్స్ట్ వీక్ ఆఫ్ రోజు తీసుకోండి. మీ బాడీ అడాప్ట్ అవుతుంది. హ్మ్. ప్లస్ మీకొక అవగాహనొస్తుంది. బాడీలో ఉన్నది మొత్తం ఫ్లష్ ఔట్ ఫ్లష్ అయిపోద్ది. అవ్వడానికి ఎంత టైం పడుతుంది? హ్మ్. ఎన్ని సార్లు మోషన్ అవుతుంది? అవగాహనొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక 40 మినిట్స్ టైం పట్టింది. ఓ 3 టైమ్స్ ఫ్లష్ ఔట్ అయిందనుకోండి. నో ప్రాబ్లమ్ వర్కింగ్ డేస్ కూడా ట్రై చేయొచ్చు. చేయొచ్చు. ఒక అవును. హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే. ముందు. అవును. సో, అందుకే ఫస్ట్ మీరు టెస్ట్ చేసేటప్పుడు హ్మ్. ఖచ్చితంగా వర్కింగ్ డే రోజు చేయొద్దు. ఓకే. మీ వీక్ ఆఫ్ రోజే చేయండి.
సో చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు ఇంకా సివియర్గా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే యోగా క్రియాస్ చేసేసుకుంటే కనుక మనం ఇంకా కూడా కంప్లీట్ ఫ్లాష్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్.